రచన శ్రీ విశ్వమాతాదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలా వైభవాల్ని కీర్తిస్తూ రచించిన 108 శ్లోకాలలోని ఒక శ్లోకాన్ని పద్య రత్నాలను గూర్చి తెలుసుకుందాం. ఏకాదశీ పర్వదినోపవాసాచరణ దివ్య భక్త జనానుగ్రహమూర్తి శ్రీ వెంకటేశ ముక్కోటి ఏకాదశీ ప్రాతఃకాల వైకుంఠద్వార సందర్శన భాగ్యప్రదాయక దేవా కల్పవృక్ష గజ గరుడ సూర్యచంద్ర శేష సింహ హంస హనుమద్వాహన విహార దేవా బ్రహ్మోత్సవ కాలమాడవీధి విహారోత్సవ మహామూర్తి సందర్శన జనదోష నివారక. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఒక పద్యంలో పూజా విధానాలను తెలియజేస్తూ ఆయా పూజలు, అభిషేకాలు, యజ్ఞాలు ఆరోగ్య భాగ్యాలను అందజేస్తాయని, భగవంతుని నామాన్ని పారాయణం చేస్తే శ్రేష్టమైన బుద్ధి పెరుగుతుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. వివిధ కుసుమ పూజ విఘ్నముల్ తొలగించు తులసి పూజలు విష్ణు తుల్యుజేయు అద్భుత ఫలమిచ్చు అభిషేక యజ్ఞముల్ ఆరోగ్య భాగ్యములందజేయు నారాయణుని నామపారాయణము చేయ శ్రేష్ఠ బుద్ధిని పెంచు శ్రీ విభుండు భక్తజనులకిచ్చు బహుకీర్తి సంపదల్ అన్ని వేళలయందు నక్షయముగా తనను కొలుచువారిదరి చేరు విష్ణుండు శుభములెన్నగూర్చి సుఖములిచ్చు సప్తగిరుల స్వామి సాటిలేక వెలుగు విశ్వమంత తాను విస్తరించి. తులసి దళాలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ స్వామివారు విష్ణు సాయుధ్యాన్ని కలిగింపచేస్తాడు, ప్రాప్తింపచేస్తాడు. ఆ శ్రీనివాసునికి పంచామృతాలతో అభిషేకాలు చేస్తే పంచమహాపాతకాలు తొలగిపోతాయి. ఆ స్వామికి అగ్నిహోత్రాలు నిర్వహిస్తే ఆశ్చర్యకరమైన శుభ ఫలితాలను అందజేస్తాడు. ఆరోగ్యం అనే సంపదను, ఆనందం అనే ఆహారాన్ని అప్పటికప్పుడే ఆ స్వామి ప్రసాదిస్తాడు. నారాయణుని నామపారాయణం చేస్తే శ్రీనివాసుడు శ్రేష్టమైన బుద్ధిని పెంచుతాడు. భక్తజనులకు తరగని సంపదల్ని ప్రసాదిస్తాడు. స్వామివారు తనను సేవించేవారి సరసన చేరి వారికి సకల శుభాలను, సుఖాలను ప్రసాదిస్తాడు. ఆ తిరుమలేశుడు విశ్వమంతటా విస్తరించి సప్తగిరుల మీద వెలుగొందుతూ ఉంటాడు.
ఆరాధనా విధానాలు అనేకం. భగవంతునికి భక్తులు చిత్తశుద్ధితో ఏమి సమర్పించినా దాన్ని తప్పనిసరిగా స్వీకరిస్తాడు. భక్తుల శక్తిని బట్టి, ఆనుకూల్యాన్ని బట్టి దేవతారాధన కావిస్తారు. ఆరాధనల్లో పుష్పారాధనం ఒకటి. అనేక పుష్పాలతో దేవునికి పూజలు చేస్తే ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. తులసి పవిత్రమైంది, మహత్తరమైనది, ఔషధ గుణ సమన్వితమైనది. తులసి పూజ విష్ణువుతో సమత్వాన్ని ప్రసాదిస్తుందని చెప్పటం ద్వారా దాని మహత్వం చెప్పకుండానే చెప్పినట్లు అయింది. భగవంతుడు అభిషేక ప్రియుడు. జలంతో, క్షీరంతో, తేనెతో, పెరుగుతో, నేతితో రకరకాల అభిషేకాల్ని భక్తులు చేస్తూ ఉంటారు. అభిషేక ప్రియుడైన ఆ శ్రీనివాసుడు భక్తులకు అపారమైన సంపదల్ని ప్రసాదిస్తాడు. శ్రీవెంకటేశ్వరుడు యజ్ఞప్రియుడు. యజ్ఞ ఫలితాల్ని అనంతంగా కలిగిస్తాడు. శ్రీవెంకటేశుని నామ పఠనం వల్ల ఆ స్వామి ఎంతో ఆనందించి ఆశీర్వదిస్తాడు అంటున్నారు వేజండ్ల శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో శ్రీ వెంకటేశ్వరుని సేవించిన వారికి ఆ భగవంతుడు వెంటనే శుభ ఫలితాలను ప్రసాదిస్తాడని, భక్తులలో మంచి భావాలను వర్ధిల్లజేస్తాడని, చిన్న చిన్న భక్తులకు కూడా అపారమైన కరుణతో వరాలు ఇస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. పూర్వభక్తులకెల్లా పూజ్యభావములిచ్చి అండయగుచునుండు అచ్యుతుండు శ్రీ వెంకటేశుడు శీఘ్రాతి శీఘ్రము గత జన్మ సేవకు ఘనత గూర్చు వరణీయ భక్తులను వర్ధిల్లజేయుచు భక్తి సంపదలిచ్చు రక్తితోడా శ్రీనివాసు మహిమ చిన్ని భక్తులకైనా భావి కాలములందు భద్రమసగు నామ సంకీర్తనమెపుడున్ అభయమిచ్చు తాని రక్షగా నిల్చును ధరణియందు వెంకటేశుని నామము వేల కొలది శుభములసగుచు కాపాడి శోభగూర్చు. అచ్యుతుడైన శ్రీనివాసుడు స్వచ్ఛమైన భక్తులందరికీ పూజ్య భావాన్ని ప్రసాదించి అండగా ఉంటాడు. గత జన్మలో చేసిన సేవలకు తగిన ఫలితాల్ని ఈ జన్మలో ప్రసాదిస్తాడు. శ్రేష్ఠులైన సేవకులకు వరాలను ఇచ్చి వారి అభివృద్ధికి సహకరిస్తాడు. సాధారణ భక్తులకైనా శ్రీనివాసుని సేవ భవిష్యత్తులో బహు విధాల క్షేమాలను చేకూర్చుతుంది. శ్రీనివాసుని నామ సంకీర్తనం భక్తులకు రక్షగా నిలుస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని నామం
వేవేల శుభాల్ని ప్రసాదించి కాపాడుతూ శోభను చేకూర్చుతుంది. శ్రీనివాసుడు అచ్యుతుడు, అంటే చ్యుతి లేనివాడు. చ్యుతి లేనివాడు అంటే శాశ్వతంగా ఉండేవాడు. స్వామి ఏ అవతారాన్ని ధరించినా జాలి, దయ, ప్రేమ, క్షమ అనే గుణాలను విడవకుండా ఉండేవాడు. అలాగే భక్త జన సంరక్షణం అనే దీక్షతో వెలుగొందే స్వభావాన్ని ఆ దేవదేవుడు కలిగి ఉంటాడు. శ్రీనివాసుడు ఆశ్రిత జన రక్షకుడు, అనంత ఐశ్వర్య సంపన్నుడు, ఐశ్వర్య ప్రదాత అని తెలుసుకోవాలి. శ్రీనివాసుని నామస్మరణం సకల పాపాలను తొలగించి అన్ని శుభాలను కలిగిస్తుంది. అందుకే గోవిందుని నామస్మరణం సర్వలోకాలలో ఉన్న అపార దుష్కర్మలు అనే పర్వతాల్ని ముక్కలు ముక్కలుగా చేస్తుందని గ్రహించాలి. అలాంటి శక్తి సంపన్నుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు తమను సంపూర్ణముగా అనుగ్రహించవలసిందిగా ఈ పద్యంలో ప్రార్థించారు. శ్రీనివాసుని నామ సంకీర్తనం కావించిన భక్తులను ఆ భగవానుడు రక్షిస్తాడు. వారికి అనేక శుభాలను ప్రసాదిస్తాడు. భక్త జన సులభుడు భగవానుడు. అందుకే శ్రీ వెంకటేశ్వరుడు ఒకచోట తాను వైకుంఠాన్ని అయినా వదిలి ఉంటాను కానీ నన్ను ఆరాధించే భక్తుల్ని మాత్రం ఒక్క క్షణమైనా విడిచి ఉండలేనని పలికి తన ఆర్త రక్షణ పరాయణత్వాన్ని, భక్తజనుల పట్ల ఉన్న ఆదరాన్ని ప్రకటించాడు అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో శ్రీ వెంకటేశ్వరుని పూజించిన వారికి మంచి జన్మ ప్రసాదిస్తాడని, మంచి గుణాలను ప్రసాదించి వారికి సార్థకమైన సంతానాన్ని కూడా అనుగ్రహిస్తాడని, అనేక తరాలకు కావలసిన సంపదలను కూడా అనుగ్రహిస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. మంచి కాలమునందు మంచి నక్షత్రాన జన్మింపజేయును జగతి విభుడు, సుగుణ సంపదలున్న సుందర వనితకు సత్య సుందరుగుర్చు సత్ప్రభుండు, సద్గుణవంతులన్ సంతానముగనిచ్చి రాణింపజేయును రమ విభుండు, బహువిధ భాగ్యముల్ బహుతరాలకు నిచ్చి కాపాడి పోషించు కమల విభుడు, నిత్య జీవనమును నిర్మలముగా చేసి మేటి తలపులొసగి మెప్పుగూర్చి, వెంకటేశ విభుడు వేవేల వర్షముల్ వంశ వృద్ధిగూర్చు వత్సలతను. జగన్నాథుడైన శ్రీనివాసుడు తనను నమ్మిన వారికి శుభకాల జన్మను ప్రసాదిస్తాడు. సుగుణ సంపదలున్న స్త్రీ పురుషులను దంపతులుగా చేస్తాడు. రమానాథుడైన శ్రీనివాసుడు సద్గుణవంతులైన పిల్లలను
సంతానంగా ప్రసాదిస్తాడు. కమలనాథుడైన శ్రీ వెంకటేశుడు బహుతరాలకు సరిపోయే సకల శాంతి సౌభాగ్యాలను అనుగ్రహిస్తాడు. జీవితాన్ని స్వచ్ఛంగా సుఖమయంగా సాగేటట్లు చేస్తాడు. శ్రేష్టమైన ఆలోచనలను ప్రసాదిస్తాడు. వాత్సల్యామృతమూర్తి అయిన ఆ శ్రీనివాసుడు నిరంతరం వంశవృద్ధిని కలిగింపచేస్తాడు. శ్రీ వెంకటేశ్వరుడు భక్త సులభుడు. కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారం. శ్రీనివాసుడు భక్తుల పాలిటి కల్పవృక్షము లాంటివాడు. స్వచ్ఛమైన భక్తితో తనను సేవించే భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు. వారిని పోషిస్తూ ఉంటాడు. మంచి నక్షత్రములో శుభ సమయంలో జన్మించే అదృష్టాన్ని భగవంతుడు కల్పిస్తాడు. ఈ విధంగా నిర్మలత్వం భక్తులకు ప్రసాదించటం వలన ఆ జీవుల మనుగడ సుఖ సంతోషాలతో సాగుతుంది. జన్మకాలం శుభకరం కావటం భగవంతుని అనుగ్రహమేనని గుర్తించాలి. సిరి సంపదలు అశాశ్వతమైనవి. సుగుణ సంపద శాశ్వతమైనది. సుగుణవంతులకు అలాంటి సుగుణ సంపద కలిగిన వారినే స్వామి జంటగా చేస్తాడు. అందువలన వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటేనే జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. కాబట్టి శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తులకు నిర్మలమైన ఆలోచనలను అవగాహనను ప్రసాదిస్తాడు అని తెలియజేస్తున్నారు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో శ్రీ వెంకటేశ్వరుని పాదార విందాల మీద భక్తిని నిలిపిన భక్తులకు వారి మనసులలో ఉన్న బాధలని తొలగింపచేస్తాడని, ఆ దేవదేవుడే దిక్కు అని స్మరించే వారికి సత్య రూపంతో సాక్షాత్కరిస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. శ్రీదేవినాథుడవు శ్రీ వెంకటేశ్వరు చరణాలపై భక్తి శక్తినిచ్చు, మదిలోని బాధలు మాయమ్ము చేసెడి సరిలేని వైద్యుండు సత్యమూర్తి, తానే దిక్కనుచు తలచువారికెప్పుడు సత్యరూపుడై సాక్షాత్కరించు, చింతామణి సిద్ధి శ్రీ వెంకటేశుండు నిత్య శుభములిచ్చు నిగమమూర్తి, నరుని నారాయణుని జేయు నళిననాభ, నీదు లీలలు పొగడంగ నేర్వగలమే, అపరిమితమైన నీదయ అమరిముండ, తృణము మేరువై వెలుగొందు దేవదేవా. శ్రీ లక్ష్మీదేవికి నాథుడైన శ్రీనివాసుని పాదాల మీద ప్రదర్శించే భక్తి వల్ల బహువిధమైన శక్తియుక్తులు కలుగుతాయి. మానసికములైన వేదనల్ని తొలగించే
మహనీయమైన వైద్యుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామినే నమ్ముకొన్న వారికి సత్యరూపుడై సాక్షాత్కరిస్తాడు. వేదస్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడు కోరిన కోర్కెల్ని తీరుస్తాడు. నరుని నారాయణునిగా మార్చివేస్తాడు. ఆ స్వామి లీలల్ని పొగడటం అసాధ్యం. అపరిమితంగా శ్రీనివాసుని దయ ప్రాప్తించినప్పుడు గడ్డి పరక కూడా మేరువుగా వెలుగొందుతుంది. శ్రీనివాసుడు మహావైద్యుడు. భక్తుల బాధల్ని బహువిధాలుగా తొలగిస్తాడు. శ్రీనివాసుడు శరణాగత రక్షకుడు. ఆ స్వామి తప్పక రక్షిస్తాడు అనే విశ్వాసంతో ప్రార్థిస్తే భక్తులను వెంటనే కరుణిస్తాడు. వేదాలు, యజ్ఞాలు సర్వము శ్రీనివాసునికి చెందినవే. ఆయన కంటే వేరైనది ఏదీ లేదు. ఇతరములన్నిటినీ విడిచి శ్రీనివాసుని ఒక్కడినే ఆశ్రయించాలి. ఆ స్వామినే శరణు పొందాలి. అప్పుడు తప్పక కరుణిస్తాడు. భక్తుల కోర్కెలు తీరుస్తాడు. శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తులకు దివ్యత్వాన్ని కలిగిస్తాడు. సామాన్య మానవులను కూడా విశిష్ట బుద్ధిమంతులుగా మారుస్తాడు. ఆ స్వామి లీలలు అనంతం. అవి లెక్కకు అందనివి. అనంతకోటి స్వరూపుడైన శ్రీనివాసుని మహిమలు కూడా అనంతములే అని గుర్తించి ఆ దివ్య లీలా మంగళ విగ్రహుని ఆశ్రయించటం అందరికీ శ్రేయస్కరం అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు మరొక పద్యంలో ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఉంటారో వారికి శాంతి సమకూరుతుందని, భక్తి శ్రద్ధలతో సేవించే వారికి భగవంతుడు ఎప్పుడూ అండగా ఉంటాడని, మంచి పనులు చేసేవారికి ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుడు శుభాలను ప్రసాదిస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. అధికారగనులకు అధిక దుఃఖములుండు, అధ్యాత్మ మార్గాన అమరు శాంతి, భగవంతు కరుణతో బడుగు వారికినైనా అధికమౌ విద్యలు అమరుచుండు, భక్తి శ్రద్ధలు చూచు భగవంతుడెప్పుడు సుగుణులౌ జనులకే శుభములిచ్చు, సుకృతమ్ములను చేయు సుజనులకెప్పుడు వెంకన్న పదవుల వెలుగులిచ్చు, మేటి అధ్యాత్మ భావాల మెలగుచుండ అమర మార్గాలు మిక్కిలి అమరుచుండు, మాధవుని పూజ జనులకు మహిమగూర్చు, ఇచ్చు గోవింద స్మరణము హెచ్చు సుఖము. అధికారములో ఉన్నవారు అనేక సమస్యలతో సతమతమవుతూ ఎల్లప్పుడూ దుఃఖాలకు లోను అవుతారు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచినప్పుడు వారికి శాంతి సౌఖ్యాలు సమకూరుతాయి. భగవంతుని కరుణకు పాత్రులైన బడుగు జీవులకు కూడా ఉన్నత విద్యలు ప్రాప్తిస్తాయి. భక్తులలోని భక్తిని, శ్రద్ధను గమనించి భగవంతుడు
సుగుణ సంపన్నులైన భక్తులకు మాత్రమే శుభాలను ప్రసాదిస్తాడు. మంచి పనులు చేసే మానవులకు శ్రీనివాసుడు పదవులు అనే వెలుగులను పలు మార్గాల్లో చేకూర్చుతాడు. ఆధ్యాత్మిక భావాలతో ఉన్నతంగా ప్రవర్తించే వారికి స్వర్గ సౌఖ్యాలు సమకూరతాయి. శ్రీనివాసుని సేవించటం వలన మానవులకు మహత్తరమైన మహిమలు చేకూరుతాయి. గోవింద నామాన్ని స్మరించటం వలన శుభముతో కూడిన సుఖం వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవటం మంచిదనే బోధ ఈ పద్యంలో పరోక్షంగా ఉన్నది. దేహం, జీవాత్మ, పరమాత్మ, వేద సంబంధమైన ధర్మాధర్మాలు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటాయి. ఈ భూలోకములో ఉండే బాధలు తొలగాలంటే ఆధ్యాత్మిక మార్గం అవసరం. మనసులో భగవంతుని నిలుపుకొని పనులు సాగిస్తే జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక భావ సంపన్నులైన వారు సుగుణాలకు నిలయులై ఉంటారు. సుగుణ సంపదలు కలిగిన వారిని భగవంతుడు తప్పకుండా కరుణిస్తాడు. ఎంత ధనం ఉన్నా ప్రశాంతత లేనివారు ఎంతోమంది ఉంటారు. కానీ ఆధ్యాత్మిక భావంతో ప్రవర్తించేవారు శాంతంతో హాయిగా జీవించటం ఎంతో విశేషం అని తెలియజేస్తున్నారు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో ఆలయ నిర్మాణం చేసిన, తటాకాలు నిర్మించిన, మంచి సంతానాన్ని పొందిన, అంటే ఇలాంటి సప్త సంతానాల వల్ల జీవితం సార్థకమవుతుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. సప్త సంతానాల సార్థకం వై ఉండు ఆలయ నిర్మాణమధికరీతి నిత్య నిర్మలమైన నిగమాంతరూపుండు కొలువుండు సతతమ్ము కోవెలందు శీఘ్ర శుభములిచ్చు శ్రీసు కళ్యాణంబు పాడి పంట ధరణి పరిఢవిల్లు చిద్విలాసుండైన శ్రీ వెంకటేశుని సేవింపగా జన్మ శ్రేష్టమగును అవని శ్రీ వెంకటేశుని ఆలయము చిత్తశుద్ధితో నిర్మింప శ్రేయమగును గుడులు కట్టెడి సమయాన కోరి చేరి సహకరింప శుభములు సాక్షాత్కరించు. సప్త సంతానాల్లో ఆలయ నిర్మాణం గొప్పదై ఉంటుంది. నిత్య నిర్మల మూర్తి అయిన వేదాంత స్వరూపుడైన శ్రీనివాసుడు దేవాలయములో కొలువై ఉంటాడు. శ్రీనివాసుని కళ్యాణం చేసిన, ఆ కళ్యాణాన్ని దర్శించిన శీఘ్రమే శుభాలు కలుగుతాయి. ధరణి మీద పాడి పంటలు వృద్ధి చెందుతాయి. చిద్విలాసుడైన శ్రీ వెంకటేశ్వరుని సేవిస్తే జన్మ శ్రేష్టమవుతుంది. ఈ భూమి మీద శ్రీ వెంకటేశ్వరుని ఆలయాన్ని నిర్మిస్తే శుభం కలుగుతుంది. ఆలయాలు నిర్మించే వారి దగ్గరకు వెళ్ళి సహకరించిన వారికి కూడా సకల శుభములు ప్రాప్తిస్తాయి. లోకంలో
తటాక నిర్మాణం, ధన నిక్షేపం, అగ్రహార ప్రతిష్ఠ, దేవాలయ ప్రతిష్ఠ, వన ప్రతిష్ఠ, ప్రబంధ రచన, స్వసంతానం పుత్రుడు, ఈ ఏడింటిని సప్త సంతానాలు అంటారు. తటాక నిర్మాణం అంటే చెరువు తవ్వించటం. పూర్వకాలంలో ఈ చెరువులను ఊరికి నలుమూలలా, మధ్యలో కూడా మానవులకు, పశుపక్ష్యాదులకు ఉపయోగపడే విధంగా నిర్మాణం కావించేవారు. వాటికి భూముల్ని దానం ఇచ్చిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందనే నమ్మకం ఉండేది. అయితే ఆ చెరువుల్ని ఇప్పుడు పూడ్చివేస్తూ చాలామంది స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. ధన నిక్షేపం అంటే ధనాన్ని భద్రపరచి రక్షిస్తూ రహస్యంగా ఉంచటం. అగ్రహార ప్రతిష్ఠ అంటే బ్రహ్మజ్ఞానులైన వారు నివసించడానికి అనుగుణంగా కొన్ని హద్దులు ఏర్పరచి కొన్ని భూములు వారికి ఇవ్వటం. దేవాలయ ప్రతిష్ఠ అంటే అనేక దేవాలయాలని నిర్మించటం. వన ప్రతిష్ఠ అంటే అనేక రకాల ఔషధపు మొక్కలను, ప్రజోపయోగకరమైన మొక్కలను నాటి ప్రకృతిని పలు విధాలుగా పరిరక్షించటం. ప్రబంధ రచన అంటే కవుల చేత ప్రజలకు ఉపయోగపడే కావ్యాలను రచింపచేయటం. స్వసంతానం అంటే తమ వంశాన్ని వృద్ధి చేయటం కోసం ఆలుమగలు అన్యోన్య భావాలతో సంతానాన్ని ఉత్పత్తి చేయటం. ఈ సప్త సంతానాల వల్ల శాశ్వత కీర్తి కలుగుతుంది. అందుకే ఆలయ నిర్మాణం చేస్తే మంచిది. ఆ ఆలయంలో భగవానుడు కొలువై ఉంటాడు. ఆయన నిత్య సత్య స్వరూపుడు, ఉపనిషత్ స్వరూపుడు. అందుకే ఆ స్వామిని వేదవేద్యుడని, వేదాంత మూర్తి అని స్తుతిస్తారు. దేవతా కళ్యాణం చేయిస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయి. లోకానికి కూడా శ్రేయస్సు కలుగుతుంది. భక్తుల జన్మ సార్థకం అవుతుంది అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.